హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. ఈ రెసిపీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. నేను ఈ తోటకూర ఫ్రై కోసం ఒక 4 కట్టలు తోటకూరని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీటిని ఒక పొంగించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా ఇలా ఫ్రై చేస్తుంటే మా పిల్లలకి నచ్చట్లేదు. చాలామందికి కూడా డైరెక్ట్ ఫ్రై చేసిన తోటకూర కొంచెం ఎందుకో ఎగుటుగా అనిపిస్తుంది, నచ్చదు. అందుకని ఇలా ఒక్కసారి పొంగించుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఫ్రై కోసం నేను పోపులు అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను. మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకుని ఎప్పుడు సరిపడ్డ ఆయిల్ని యాడ్ చేసుకుని ఎల్లుల్లిపాయలు ముందుగా వేసుకుని ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత మిగతా పోపులు కూడా వేసుకుని వేయించుకున్నాను. ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న తోటకూరని కొంచెం బాగా కాకుండా లైట్గా పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పోపులు వేగిన తర్వాత ఈ ఉడకపెట్టుకున్న తోటకూరను కూడా అందులో వేసుకుని బాగా పారించుకోవాలి, అంటే వేయించుకోవాలి. దీనికి ఆకుకూర కాబట్టి ఆకుకూరలోకి సాల్ట్ తక్కువ పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలో సాల్ట్ అనేది యాడ్ అయి ఉంటుంది. అందుకని తక్కువ సాల్ట్ అయితే తక్కువ పడుతుంది. సాల్ట్ వేయించుకుని బాగా వేయించుకోవాలి. నేనైతే కొంచెం అంటే కొద్దిగానే కారం కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఎండుమిరపకాయలు అనేది నేను తక్కువ వేసాను పిల్లల కోసం, అందుకనేసి కారాన్ని కూడా నేను యాడ్ చేస్తాను. ఇలాగ ఒక 5-10 మినిట్స్ వేగిన తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకుని దింపేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా వేసుకున్న ఫ్రైకి తోటకూర కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు తోటకూర ఫ్రై చేసినా కానీ ఆమ్లెట్ వేస్తాను. ఈ కాంబినేషన్ చాలామందికి నచ్చుతుంది. చూసారు కదా, లాస్ట్లో దింపేటప్పుడు జస్ట్ 1 స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేశాను. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో వేడివేడి ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. వారానికి ఒక్కసారైనా సరే తోటకూర ఫ్రై చేసుకోవడం మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.